నమస్కారం గురుగారు. మామూలుగా ధర్మ సందేహాలు అనగానే మనం ఇంతకు ముందు మాట్లాడినప్పుడు కూడా సర్పం గురించే మాట్లాడాం. సర్పం మామూలుగా మనకి కల్లో వస్తే ఏం జరుగుతుంది? అంటే ఎలా వస్తే మంచి జరుగుతుంది, ఎలా వస్తే చెడు జరుగుతుంది? దానికి సంబంధించి చెప్పండి. మనము ఈ యొక్క సర్పాల గురించి చెప్పాలి అంటే వాస్తవంగా నాగారహస్యంలోకి వెళ్ళాలి. అంటే నాగరహస్యం అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది నాగరహస్యం. అయితే ఈ నాగరహస్యంలో చాలా విశేషమైనటువంటి చర్చ ఉంటుంది. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా బంధం, అయితే అన్నిటికీ మూలమైంది సర్పబంధం. ఈ యొక్క సర్పబంధం అనేది చాలా విశేషమైంది, విశిష్టమైంది. చెప్పుకోవడానికి కూడా మనకు సమయం సరిపోనంత ఇది. అయితే ప్రతిదీ సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మనము మెల్లమెల్లగా ఆది నుంచి ప్రారంభం తీసుకొని రావాలి. అయితే సర్పబంధం అనేది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది మనిషి యొక్క జీవితం పైనే కాకుండా ఈ విశ్వం పైన మొత్తం అంతా కూడా శాసనం ఉంది. నాగ రహస్యం ఇందులో బంధం అంటే వాళ్ళ కలయిక అనేది ఒక పౌర్ణమి రోజు జరుగుతుంది. అంటే మాసానికి ఒక్క రోజు మాత్రమే. ఓకే, మాసానికి ఒక్క రోజు, అది పౌర్ణమి రోజు మాత్రమే. ఆ బంధం చెప్పలేనంత సౌఖ్యాన్ని, సుఖాన్ని కలగచేస్తుంది. దానివల్ల సత్సంతానాన్ని కలగచేస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో వీళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. ఇందులో తక్షక సర్పం ఆరోగ్యానికి ప్రధాన కారకుడు అన్నమాట. ఆయన మన శరీరాన్ని ఆరోగ్యానికి ప్రధాన కారకుడు. ఆయన మనకు వెన్నుపూస కూడాను. అలాగే ఈ వీళ్ళలో వాసుకి సర్పమేంద్ర అంటే మన మాంగళ్యధారం, స్త్రీకి మాంగళ్యధారం. అలాగే ఆ రక్షా కంకణం కూడా ఆయనే. మనం ధరించేటువంటి యజ్ఞోపవీతం కానీ, మొలతాడు కానీ, రక్షాబంధనం కానీ, మాంగళ్య దారం కానీ, ఇవన్నీ కూడాను వాసుకి సర్పం. యజ్ఞోపవీతం కూడా సర్పమే. దాని గాయత్రి మంత్రంతో మనం ధారణ చేస్తుంటాం. దాని గాయత్రి అని పిలుస్తాం. ఇది మనకు ఆది నుంచి కూడా ఉన్నటువంటిది. ఇలా ఈ యొక్క సర్పబంధం అనేది మన శరీరంలో ఒక్కొక్క విధమైనటువంటి అణువణువుని శాసిస్తూ ఉన్నాయి. మనిషి శరీరమే కాకుండా మనిషి యొక్క జీవన విధానాన్ని కూడా మూలాధారం. అందులో మనకు వాసుకి సర్పం అనేది A to Z. ఈ గాయత్రి కానీ, మన ఈ సిస్టర్ అనేది అంటే చెల్లెలు అన్నకి రక్షా కంకణం కట్టేది కానీ, రక్షాబంధనం కానీ, అది కూడా వాసుకి సర్పమే. అలాగే స్త్రీలు కూడా మాంగళ్య దారం అనేది కూడా మార్చుకోనేటువంటి కూడా ఉంది. అదే దాన్ని ఎవరు అనుసరించడం లేదు. అవును, మార్చుకోవచ్చు. ఎలా అంటే అది తెగిపోకుండా ఉండడానికి ఇప్పుడు ఈ సంవత్సరం పౌర్ణమి రోజున మనము నూతనంగా ఆ మాంగళ్య పసుపు తాడు ఏంటంటే మనం ప్రతిరోజు నిత్యం స్నానం చేస్తూ మనం అన్ని పనులు చేసుకుంటుంటాం కాబట్టి అది అరిగిపోయి, నానిపోయి, తెగిపోయే అవకాశం ఉంటుంది. అందుకు మనం ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం ఒకసారి ఈ పౌర్ణమి రోజున ఈ మాంగళ్య దారాన్ని మార్చుకోవాలి. సంవత్సరం మధ్యలో మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ధరించామంటే మళ్ళీ రేపు సంవత్సరం వరకు అది ముహూర్తం అలా ఏదన్నా ఉంటుందా గురువు? పౌర్ణమి రోజు ముహూర్తమే. అంటే సమయం అంటున్నాను నేను. తెల్లవారుజామున మంచి బ్రహ్మ ముహూర్తం చాలా శుభప్రదమైనటువంటిది. ప్రతి స్త్రీ కూడాను పురుషులైతే యజ్ఞోపవీతాన్ని, మొలతాడుని మార్చుకోవాలి. స్త్రీలు అయితే పౌర్ణమి రోజు ఈ యొక్క మాంగళ్య దారాన్ని మార్చుకోవాలి. అమావాస్య దాటిన తర్వాత పౌర్ణమి మధ్యలో ఏ రోజైనా కూడా ధరించడం ఈ పౌర్ణానికి వర్తిస్తుంది అన్నమాట. అలా శుక్రవారం రోజున మార్చుకోవడం అనేది కూడా చేసుకోవచ్చు. అయితే శుక్రవారం మార్చొచ్చా, మార్చకూడదా అనేది చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఉదయమున ఎప్పుడైనా సరే శుభోదయమున ఏదైనా చేయవచ్చు. సంధ్య వేళ, సాయంత్రం వేళ మాంగళ్యాన్ని మార్చుకోవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో ఏ పనైనా చేసుకోవచ్చు. అది శుక్రవారం రోజు ఈ మాంగళ్య దారాన్ని కూడా
మార్చుకోవడం చాలా శుభప్రదం. ఓకే. అయితే మనము బంగారంతో చేసిన తాడు మార్చుకుంటున్నాం కదా, ఉమ్. అందులో మళ్ళీ మనము కొద్దిగానైనా సరే ఈ పసుపు తాడు పసుపు ఉంటుంది. తాడు అనేది ఉండాలి. ఉంటుంది. ఉంటుంది. ఆ పసుపు తాడునైనా మార్చుకోవాలి. ఓకే. ఓకే. అది అప్పుడు మాంగళ్య బలం ఏర్పడుతుంది. మాంగళ్య బలం అంటే సౌభాగ్యమే కదా. సౌభాగ్యవతిగా ఉంటారు. దీర్ఘ సుమంగళిగా ఉంటారు. ఉంటారు. చాలా చక్కటి విషయం చెప్పారు. సర్పం కళ్ళలోకి వస్తే అవును. ఇప్పుడు మనం అదే చెప్పేది. ఉమ్, ఆ సర్పము కలలేకి వచ్చేది ఏంటంటే, మనకు దీనికి శంఖపాలుడు అని ఒక సర్పం. ఉమ్, ఉమ్, ఆయన మనకు జరిగేవి, జరగబోయేవి ఉమ్. అంటే భూత భవిష్యత్ అంతా కూడా చెప్తారా? గాలి ద్వారానే మెసేజ్ ఇస్తుంటాడు. ఓకే. గాలి ద్వారానంటే మనకు కలలు, స్వప్నాలు వస్తుంటాయి. ఉమ్, ఆ ఉమ్, స్వప్నాలలో మనకు ప్రతిదీ తెలియచేస్తుంటాడు. ఉమ్, ప్రతిదీ మెసేజ్ ఇస్తూనే ఉన్నాడు. ఉమ్, ఆ మెసేజ్ని మనం తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం అన్నది ఇంపార్టెంట్. ఉమ్, ఆ కళలు ఎలాగైనా ఉంటాయి. ఉమ్, ఆ ఆ సర్పం మనకు కలలేకి వస్తుందంటే ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చింది, దాని యొక్క జరగబోయే పరిణామాలు ఏమిటి అన్నది గ్రహించాలి. ఉమ్, కలే కదా లైట్ తీసుకున్న వాళ్ళు అజ్ఞానులు. ఉమ్, అంటే జరగబోయేదాన్ని అనుభవించి తీరవలసిందే అని అర్థం. ఓకే. దానికి వాళ్ళు అనుభవిస్తారు. ఉమ్, ఉమ్, తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటారు. ఉమ్, కానీ ఆ కళ అనేది ముందుగా మనకు మెసేజ్, అంటే జరగబోయేది ఏదైనా సరే ముందే ఒక పక్షం ఉమ్, లేదా ఒక మాసం ముందు నుంచే మెసేజ్ ఇస్తుంటాడు. ఉమ్, ఆ మెసేజ్ ఏంటంటే అది ఎంతవరకైనా ఉండొచ్చు. ఉమ్, జరగబోయే ప్రమాణాలు, ఉమ్, ఆ జరగబోయేది ఏదంటే శుభం జరగబోయే దాన్ని కూడా ఇస్తుంటాడు. ఉమ్, ఆ శుభం జరగబోయేది ఏంటంటే ఆ పాము కలలేకొచ్చి మనల్ని కాటేసి రక్తం బయటికి వచ్చినట్టు జరిగిందంటే ఇంకా జరగబోయేవన్నీ కూడా ప్రతిదీ మనం ఏదైతే తలపెట్టామో అది 3 పూలు 6 కాయల దిగ్విజయంగా నెరవేరుతుంది. పాము కాటు వస్తే కాటు వేసి ఓకే. రక్తం కనిపిస్తే కనిపిస్తే ఇంకా తర్వాత ఆడికి ఆ దోషం అంతా సర్పదోషం పోయినట్టే. ఆ తర్వాత జరగబోయేవన్నీ కూడాను శుభ శుభ ఫలితాలు. ఫలితాలే. మనం గృహయోగం అనుకుంటే గృహయోగం కానీ, వాహన యోగం అనుకుంటే వాహన యోగం కానీ, వివాహ యోగం గురించి అనుకుంటే వివాహ యోగం కానీ, లేదా సంతాన యోగం గురించి అయితే సంతాన యోగం కానీ, అలా మనకు ప్రధానమైనటువంటి మంచి ఫలితాలను కలగచేస్తుంది ఈ యొక్క కళ. ఓకే. అందులోనే సర్పము మనల్ని తరుముకుంటూ వస్తున్నట్టు, వెంటాడుతున్నట్టు వచ్చినట్టు, లేదా పాము చిన్నగా కనపడి మళ్ళీ పెద్దగా అయినట్టు, ఇందులో రకరకాలైనటువంటి కళలు, స్వప్నాలు వస్తుంటాయి. ఇదే కాకుండా ఆ మన అది మన మన శరీరం అంతా కూడా సర్పాలే, అంటే నరాలే సర్పాలు. మన శరీరంలో ఉన్నటువంటి నరాలే సర్పాలు. తద్వారానే మనిషి యొక్క పుష్టి, పరిపుష్టిత, సంతాన యోగము అన్నీ కూడా తద్వారానే కలుగుతుంటాయి. అయితే ఈ కళలో మనకు ఆ వచ్చే ఒక కళని బట్టి అలా వెంటాడుతున్నట్టు కానీ, పెద్దగా అయినట్టు కానీ, లేదా ఆ సర్పము రకరకాల రూపాల్లో కనిపించడం కానీ, నల్లగా కనిపించడం కానీ, అంటే నల్ల త్రాచు రూపంలో కనిపించడం కానీ, ఇవన్నీ ఏంటంటే మనిషికి పట్టిన దరిద్రం. అంటే దరిద్రం అంటే ఒక నెగటివ్ వెంటాడుతుంది, నెగటివ్ వెంటాడుతుంది. మనకు తెలియనటువంటి రహస్యం అది. మనం ఏదైనా సరే మనం ఫలానా పని అనుకుంటే అది ముందుగానే ఫెయిల్ అయిపోతుంది. అంటే మనం చేయలేకపోవడం కానీ, లేదా చేసినా కూడా దానివల్ల నష్టం జరిగిపోవడం కానీ, అనేక విధాల ఆ స్వప్నం అనేది ముందే తెలియచేస్తూ ఉంది. దానికి ముందు జాగ్రత్తగా, తెలివిగా మనము ఆ సర్పారాధన చేసే ఏ పనైనా ప్రారంభించినట్టయితే సంపూర్ణంగా వెంటనే కానీ, లేదా ఆలస్యంగా కానీ అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తాం. చాలా చక్కగా చెప్పారు.